సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నారా చంద్రబాబు నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక నేతగా మారారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం గల చంద్రబాబు కేవలం 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఏపీగా దాదాపు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు రాష్ట్ర విభజన అనంతరం మరోసారి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఏపీగా సేవలందిస్తున్నారు. 74 ఏళ్ల వయసులో తనదైన శైలిలో ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. మరోసారి అధికార పీఠాన్ని అందుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని నారవారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. చంద్రబాబు తండ్రి నారా ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు, తల్లి అమ్మనమ్మ గృహిణి. చంద్రబాబు స్వంత ఊరిలో పాఠశాల లేకపోవడంతో 5వ తరగతి చదువుకున్నారు. శేషాపురంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. అనంతరం 6 నుంచి 10వ తరగతి వరకు చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి 1972లో BA పూర్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. ఇక చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారిగా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆనాటి సీఎం అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 1980 నుంచి 83 వరకు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తారు. అదే సమయంలో 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరి వివాహం చేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తన మామ రామారావు పిలుపు మేరకు టీడీపీలో చేరారు. ప్రారంభంలో చంద్రబాబు నాయుడు పార్టీ పనులు, శిక్షణ శిబిరాలను నిర్వహించడం, సభ్యత్వ రికార్డులను కంప్యూటర్కరించడంలో నిమగ్నమయ్యాడు. నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు కారణంగా 1984లో ప్రభుత్వంలో సంక్షోభం రావడంతో చంద్రబాబు క్రియాశీల పాత్ర పోషించారు. అనంతరం 1986లో ఎన్టీఆర్ చంద్రబాబును టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. టీడీపీలో ఉన్నత స్థాయి నేతగా ఎదిగిన చంద్రబాబు 1989లో ఎన్నికల్లో కుప్పం నుంచి 5,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందిన బాబు ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. కానీ ఏడాది తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్ పదవిచ్యుతుడు కాగా చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణం ఏర్పాటు కావడంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు. 1999 నుంచి 2004 వరకు ఆయన ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఇతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. 1996 పార్లమెంటరీ ఎన్నికల తర్వాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కు కన్వీనర్ గా పనిచేశారు. 13 రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. హెచ్డి దేవగౌడ్ తర్వాత ఐకే గుజరాల్ ప్రధాన మంత్రులు చేయడంలో సైతం బాబు కీలక పాత్ర నాయకత్వం వహించారు. ఆ 2 సార్లు చంద్రబాబునే ప్రధానిని చేయాలని అనుకున్న బాబు ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన సమయంలోనే హైదరాబాద్లో ఐటీ రంగంలో పురోగతికి విశేషంగా కృషి చేశారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు దాదాపు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోరు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య సాగింది. దీంతో టీడీపీని ప్రజలకు చేరువ చేయడం కోసం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం కోసం చంద్రబాబు నాయుడు 62 ఏళ్ల వయసులో మీకోసం పేరిట పాదయాత్ర చేపట్టారు. 2012 అక్టోబర్ 2న హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించిన బాబు 2817 కిలోమీటర్లు నడిచారు. 2013 ఏప్రిల్ 28న విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగిసింది. ఇక 2014 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో జతకట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధించడంలో చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
గుంటూరు సమీపంలోని అమరావతిని రాజధానిగా ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణానికి ఆయన ప్రణాళికలు రూపొందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా మారారు. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చంద్రబాబు ప్రకటించిన కొన్ని రోజులకే బీజేపీ పొత్తులకు సుముఖత వ్యక్తం చేయడంతో 3 పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. చంద్రబాబు నాయుడు కుటుంబం విషయానికి వస్తే భువనేశ్వరి చంద్రబాబు దంపతులకు నారా లోకేష్ ఏకైక సంతానం. లోకేష్ 2013 నుంచి టీడీపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆ పార్టీకి యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. 2009లో టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన నగదు బదిలీ ఆలోచన లోకేష్దే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశారు. ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మిణిని లోకేష్ పెళ్లాడారు. వీరికి దేవాంశ్ అనే బాబు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్ పేరిట డైరీ ఉత్పత్తుల వ్యాపారం ఉంది. టీడీపీలో ఉన్నత స్థాయి నేతగా ఎదిగిన చంద్రబాబు 1989 ఎన్నికల్లో కుప్పం నుంచి 5,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందిన బాబు ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. కానీ ఏడాది తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్ పదవిచ్యుతుడు కాగా చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణం ఏర్పాటు కావడంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు. 1999 నుంచి 2004 వరకు ఆయన ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించారు.